నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. వైఎస్ఆర్ కాలనీలో నిర్వహించిన ఫ్రైడే డ్రైడే కార్యక్రమం 5వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత 5వ వార్డులో మలేరియా మరియు డెంగ్యూ వ్యాధుల కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను కార్పొరేటర్ మొల్లి హేమలత జీవీఎంసీ కమిషనర్ దృష్టికి తీసుకుని వెళ్లారు. కమిషనర్ ఆదేశాల మేరకు మధురవాడ జోన్ 2 5వ వార్డు వైఎస్ఆర్ నగర్ కాలనీలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జోన్ 2 మలేరియా ఇన్స్పెక్టర్ మంగరాజు మాట్లాడుతూ ఇంటి ఆవరణలో మంచినీటి కుండీలో ఉన్న నీళ్లను మరియు పూల కుండీల్లో ఉన్న నీటిని నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలని మరియు ఫ్రిడ్జ్ వెనకాల చేరినటువంటి నీటిని క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలని అన్నారు. అదేవిధంగా మంచినీటిలోనే దోమల గుడ్లు పెడతాయని, ఆ నీటిని మనం శుభ్రపరచుకోకపోతే ఆ గుడ్డు లార్వాగా ఏర్పడి దోమగా మారే అవకాశం ఉందని, ఒక్కొక్క దోమ 100కు పైగా గుడ్లు పెట్టే అవకాశం ఉందని, వాటి వల్ల మలేరియా మరియు డెంగ్యూ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంఓ, హెల్త్ సెక్రటరీ రామానాయుడు, జీవీఎంసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చిన్నదోమ నెట్టకట్టు ఫ్రైడే పాటించండి. ఫ్రైడే పాటించండి. పాము కాటు కన్నా ఫ్రైడే. మలేరియా ఇన్స్పెక్టర్ అండి, నా పేరు మంగరాజు. మా యొక్క జీవీఎంసీ తరఫు నుంచి, అదేవిధంగా డిఎంఓ ఆఫీస్ నుంచి రామనాయుడు గారు కూడా రావడం జరిగింది. ఈ యొక్క వైఎస్ఆర్ కాలనీ ఈరోజు ఫ్రైడే డ్రైడే కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది సార్. ఎక్కువగా జ్వరాలు ఈ టైంలో వస్తున్నాయి కాబట్టి మా గవర్నమెంట్ కమిషనర్ గారు కూడా సీజనల్ వర్కర్ని ఇచ్చి ఎంతో సపోర్ట్ చేస్తున్నారు సార్. దీనికి మన యొక్క పాలకవర్గంలో కార్పొరేటర్లు, అదేవిధంగా మేయర్ గారు కూడా ఎంతో సహకరించి మా యొక్క సీజనల్ మ్యాన్ పవర్ ఇచ్చడం జరిగిందండి. దానివల్ల ప్రతి వారం మేము ఫ్రైడే డ్రైడే అనే కాకుండా ప్రతి ఇంటికి కూడా వారానికి ఒక రోజు మా యొక్క స్టాఫ్తో వెళ్ళి నీటి నిల్వలను తొలగించి ఉన్నటువంటి దోమ తాలూకు లార్వాని తొలగించడం జరుగుతుంది. దాంట్లో చర్యలు తీసుకోవడం వల్ల మేము ఈ యొక్క డెంగ్యూ వ్యాధిని చాలా వరకు లాస్ట్ ఇయర్కి ఇప్పటికి చాలా మటుకు తేడా తీసుకురావడం జరిగిందండి, అరికట్టడం జరిగింది. ఇప్పుడు నెలకి ఒక కేసు కూడా రావడం కూడా లేదండి. ఎందుకంటే నీటి నిల్వలన్నీ తొలగించడం జరుగుతుంది, ప్రజలకి అవగాహన కూడా కల్పించడం జరుగుతుంది, వారు కూడా సహకరిస్తున్నారు. దీనికి అంతటికి కారణం నీటి నిల్వల వల్లే ఈ యొక్క డెంగ్యూ వ్యాధి వస్తుంది కాబట్టి దాన్ని మేము నివారించడానికి తగు చర్యలు మా యొక్క జీవం నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడైనా సరే నమోదైతే వెంటనే డిఎంఓ స్టాఫ్ కూడా వచ్చి వారి యొక్క మన హెల్త్ విజిట్స్ వచ్చి బిఎస్లు తీసి, అంటే బ్లడ్ స్ప్రేస్ తీసి ఆ యొక్క 100 ఇళ్ళు కూడా మేము ఇండోర్ స్ప్రేయింగ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈవినింగ్ మినీ ఫాగింగ్ పెడుతున్నాం, మెగా ఫాగింగ్ పెడుతున్నాం. ఎక్కడ కూడా అంటే లార్వా స్టేజ్లో చంపుతున్నాం. అదేవిధంగా అడల్ట్ దోమను కూడా ఈ ఫాగింగ్ ద్వారా చంపడం జరుగుతుంది. తద్వారా ఎవరికి కూడా డెంగ్యూ వ్యాధిని బారిపడకుండా చూస్తున్నాం సార్. ఇక మీద కూడా మా కమిషనర్ ఆదేశాల ప్రకారంగా తగు చర్యలు తీసుకొని ఈ వ్యాధిని పూర్తిగా నివారణ చేయడానికి తగు చర్యలు తీసుకుంటాం. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.